ఈ రోజున ఆయన రాజ్యం ఏంటో తెలుసా? ఆయన రక్తాన్ని చిందించిన ఆయన తన స్వరక్తం నుంచి సంపాదించిన సంఘం మీద మనం రాజులుగా ఉన్నాం. మనకు అప్పగించబడిన గ్రామం మీద రాజులుగా ఉన్నాం. వాళ్ళందరికీ మనమే తీర్పు తీర్చాలి. కాబట్టి దివారాత్రం రాజు మనసు ఎవరి మీద ఉంటుంది అంటే తన ప్రజల మీద ఉంటుంది. మన మనసు అంతా కూడా ఆ సంఘం మీద పెట్టాలని యేసుక్రీస్తునామములో మీకు రిక్వెస్ట్ చేస్తూ, మరి ఈ రోజు మేము ఇక్కడికి రావడానికి నిజంగా ఈ 2 మండలాల్లో మేము దేవరకొండ మండలం అన్ని మండలాలు తిరిగి సేవ చేయని ఆశతో ఉన్నాం. మా మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే సేవకులను పురిగొల్పాలి, సేవకులను నిలబెట్టాలి, సేవకులకు వారి పిలుపును వారి వాక్యాన్ని గుర్తు చేయాలి అని చెప్పే ఆశతో ఉన్నాం. ఈ డేట్ను పోయిన మంగళవారం డిసైడ్ చేసినాం. కానీ మాకు కావలసిన డబ్బును అపవాది యుగ సంబంధమైన దేవత ఒప్పుకున్న బిడ్డలు ఇవ్వలేదు. మేము ఇక్కడ దేవదాస్ బాబాయ్ చెప్పినాం, ఛార్జీలు ఇస్తామని చెప్పినాం. కానీ ఇప్పుడు మా పరిస్థితి ఎట్లుందంటే దేవుడే సాక్ష్యం. ఓకేనా? కాబట్టి మీరు దయచేసి ఇప్పటి వరకు మీ కానుకల్లో, మీ సంఘాల్లో వచ్చిన కానుకల్లో మీ ఆత్మీయ తల్లులకు కానుకలు ఇవ్వండి, దశమ భాగాలు. ఇది ఒక సీక్రెట్, మీకు తెలవని చెప్తున్నాను. ఎందుకంటే బైబిల్ రాయండి, యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు. నేను మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక డిసైడ్ కండి. ఈ జనవరి వరకు ఏం జరిగిందో దేవునికి స్తోత్రం. ఫిబ్రవరి నుండి అయినా మీ కానుకల్లో 200 వస్తే 20 రూపాయలు ఇచ్చి పక్కన పెట్టండి. మీ ఆత్మీయ తల్లిదండ్రులు ఎక్కడున్నారో వాళ్ళ దగ్గరికి పోయి మీ కానుకలు ఇచ్చి వాళ్ళతో ప్రార్థన చేయించుకొని రండి. అది మీకు దీవెనకరంగా ఉంటుంది. కానీ ఈ రోజున దయచేసి ఇప్పుడు మాత్రం మీకు కానుకలు పడతాం. మీరు మన్నించి, దేవదాస్ బాబాయ్ మన్నిస్తేనే దానికి ఆర్డర్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడు దేవుడే కార్యం చేయాలి. నేను ఇట్లా కార్యం చెప్తే ఒక తల్లి బియ్యం ఇచ్చింది. ఆ బియ్యం హైదరాబాద్ నుండి పట్టుకొచ్చి మీకోసం వండినా. అయ్యగారు నానా మన మాట అంటే తప్పొద్దు అన్నాడు. ఎవరైనా మాకు ఛార్జీకి పోవడానికి లేవంటే మాత్రం ఇచ్చిన కార్యక్రమం తీసుకొని పోదాం. ఓకేనా? అయ్యా మేము ఇప్పుడు మీరు చెప్పండి, వాక్యం మీరు చెప్పినాక విశ్వాసం మీరు ఇవ్వాలన్నా, వాక్యం చెప్పిన సేవకునికి ఇవ్వాలన్నా? వాక్యం చెప్పిన సేవకునికి. దేవదాస్ బాబాయ్ ఒక పాట పడదాం, కానుకలు పడదాం. మనసు పూర్తిగా ఇవ్వండి. అర్థం కావట్లేదు. చేతులెత్తు. దేవా దాసులను క్షమించండి తండ్రి అని ప్రార్థన చేయబోతున్నాను. ఈ దాసురాలను క్షమించండి నాన్న. ఈ సత్యము తెలుసు కానీ ప్రకటించలేదయ్యా. ఈ సత్యము తెలుసు కానీ ప్రకటించలేదయ్యా. ఫిలిప్పీ 2:4 క్రీస్తును కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ఏది నీకు ఆ మనస్సు? ఏది నీకు ఆ మనస్సు? ఏది నీకు ఆ మనస్సు? ఎంతమందికి ఆయన రక్షణ గురించి చెప్పినావు? ఎంతమందికి ఆయన అమూల్యమైన రక్తం గురించి చెప్పినావు? ఎంతమందికి మరణము లేదు అని ప్రకటించినావు? నా యేసయ్య తిరిగి వేసిన సత్యం ఎంతమందికి చెప్పినావు? చేతులు ఎత్తాను. మా నోరు దేవ రాదు. అయ్యో దేవా, ఆయన దినమెల్ల చేతులు ఓ దేవా, వీరిని క్షమించండి నాయన. అయ్యా ఈ సేవకులు, ఈ 2 మండలాల సేవకులు క్షమించండి అయ్యా. అయ్యా క్షమించండి దేవా, క్షమించండి నానా. ఒక 2 నిమిషాలు అడగరాదయ్యా క్షమాపణ. ఈ సంఘానికి అన్యాయం చేసినాం కదా, అడగరాదు దేవా మమ్మల్ని క్షమించమని అడగవా? గట్టినేనా అయ్యా? తిండిపోతుగా దరిద్రునిగా బతుకుతాండి మీకు సేవ. నిద్రమత్తు కదా నీకు. ఈ సమస్యలు రావడానికి కారణం నువ్వే కదా. నీ కుటుంబం ఈ రోజున, నీ కుటుంబానికి రక్షణ లేకపోవడానికి కారణం నువ్వే కదా. దేవుని రక్తాన్ని తొక్కుతారు కదా, మీకు న్యాయమా? ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్న దేవుని సేవకులు ప్రార్థన చేస్తారు. సహాయం చేయండి నాయన. మంచి నిలబడిన విత్తనాల వలె ఫలించి పొందటకు సహాయం చేయండి తండ్రి. మీకు స్తోత్రాలు, పరిశుద్ధుడా నీకు వందనాలు. యేసయ్యా నీకు కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నీ నామములో ప్రభా మేమంతా నాయన కలిసి నాయన ఈ ప్రాంతాన్ని దున్నుటకు, నాయన ఈ ప్రాంతంలో పరిచయం చేయడానికి, సువార్త ప్రకటించడానికి సంఘముతో కూడా నాయన మా కుటుంబంతో కూడా నాయన మిమ్మల్ని ఆరాధించి స్తుతించి అనేకులు ప్రకటించే భాగ్యాన్ని దయచేయండి ప్రభా.
మీ దాసులు నాయన ప్రభా ఎంతో ప్రయాసంతో నాయన ప్రభా అయ్యా మా మధ్యలోకి వచ్చి ఉంటున్నాడు, భారం కలిగి నాయన మీ వాక్కులు మాకు అందించినారు ప్రభా. అందును బట్టి మీకు స్తోత్రాలు. వాక్యం బోధించిన మీ దాసులు ఇంకా మీరు బలపరచండి తండ్రి, మీకు స్తోత్రాలు. అయ్యా పరిశుద్ధాత్మ దేవుడా, అనేక చోట్ల మీరు బలపరిచి వాడుకునండి తండ్రి, మీకు స్తోత్రాలు. ఈ చింతపల్లి మల్లెపల్లి ప్రాంత మండలాలను మీరు అయ్యా ఉజ్జీవింప చేయమని వేడుకొనిచు ఉన్నాను తండ్రి. ఆయా వాక్యం విన్న ప్రతి దాసుని మీరు బలపరిచి వాడుకున్నాయన ఒక మార్పు తీసుకురండి ప్రభా. ఒక నూతనమైనటువంటి ఆత్మలు ప్రతి వారి మీద కుమ్మరించండి, నూతనమైన ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి, నీకు స్తోత్రాలు. అయ్యా స్త్రీ పురుషుడు భేదము లేకుండా పరిచయలో పాలు భాగస్తులు ఉంటారు, సహాయం చేయండి. విశ్వాసులు అయ్యా ఇతరులను ప్రకటించినట్లు, సేవకులు అనేకులు ప్రకటించినట్లు ప్రకటించే ఆత్మను మీరు సమృద్ధిగా కుమ్మరించండి తండ్రి, మీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు. దాసుల మీద ఆస్తులు పరిచయం ప్రతి దాసుని అయ్యా పేరు మీరు దీవించి ఆశీర్వదించండి తండ్రి, గణపరచండి తండ్రి, ఆరోగ్యం అనుగ్రహించండి తండ్రి. కలుషము నాలో కానవచ్చిన దేశ నలుమూలల నుంచి వాహనాలు యేసుక్రీస్తు కృపా సంఘానికి వస్తున్నాయి. శివన్ కాపాడిన దేవా నీకే స్తోత్రము, కరుణించిన దేవా నీకే స్తోత్రము, కాపాడిన దేవా నీకే స్తోత్రము. గడచిన కాలము కృపలో మమ్ము కాచిన దేవా నీకే స్తోత్రము. లోపములెన్నో దానివన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, లోపములెన్నో దానివన్నను, దాతృత్వముతో నన్ను నడిపించిన, అవిధేయతలే ఆవరించిన, దీవెనలెన్నో దయచేసిన, దీవించిన దేవా నీకే స్తోత్రము, దయ చూపిన తండ్రి నీకే స్తోత్రము, దీవించిన దేవా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే, అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా, అధికముగా చేయగలవు యేసయ్యా. నన్ను నడిపే సారథివి నీవేనయ్యా. అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే